విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మాజీ జెడ్పీటీసీ మీసేల వరహల్ నాయుడుతో పాటు సుమారు 500 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. చీపురుపల్లి 3 రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి బొత్స చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుకున్న నాయుడు మాజీ మంత్రి మృణాల్నిపై విమర్శలు చేశారు. వారి విధానాల నచ్చకే పార్టీకి దూరంగా ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చీపురుపల్లి అభివృద్ధి చెందాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వాన్నే గెలిపించాలన్నారు. మునుపటిలాగే అందరం కలిసి పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మండల నాయకులు ఇప్పులి అనంతం, వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, బెల్లాన వంశీకృష్ణ, గవిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మేషాల హరిగారు, సత్యనారాయణ గారు, చాలా మంది సుమారు ఈరోజు కలవడం జరిగింది. మరి విశ్వరావు గారు చేశారు. మరి గత 10 సంవత్సరాల నుంచి నేను వేరేగా మరి ఆ రోజు రావాల్సిన పరిస్థితి ఏంటి అనేది మరి అనంత్ మీకు తెలియజేశాడు. ఈ సందర్భంగా మీకు కొన్ని విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి నేను గతంలో మరి అయిన తర్వాత జడ్పీటీసీగా సర్పంచ్గా అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడము, మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మరి ఎవరైతే మనకి శాసనసభ్యులుగా వచ్చారో వాళ్ళతో కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత రాను రాను చీపురుపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే ఇక్కడ ఒక అవగాహన లేనటువంటి వ్యక్తులు రావడము, చీపురుపల్లి నియోజకవర్గం మీద ఒక సరి అయినటువంటి దశ దిశ నిర్దేశం లేనటువంటి వ్యక్తులు రావడము, ముఖ్యంగా చీపురుపల్లిలో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అని ఒక రకమైనటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు వచ్చిన కొన్ని కారణాల్లో వాళ్ళతో విభోదించి నేను గత 5 సంవత్సరాల నుంచి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నాను. మరి వేదిక ఉన్నటువంటి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కానీ, అలాగే మరి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారిని, బెల్లాన చంద్రశేఖర్ కానీ, మిగతా వేదిక ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిపి నీకు సత్యబాబు గారికి ఉన్నటువంటి ఇది కానీ అన్నిటికంట ఈ చీపురుపల్లి ప్రాంతం కానీ ఒక అభివృద్ధి చేయాలి, సత్యబాబు గారే చేయిస్తారని మీ అందరి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు నేను, అలాగే నాతో ఉన్నటువంటి వార్డు మెంబర్లు కానీ, అలాగే పెద్దలు విజయసార్ డాక్టర్ గారు కానీ, మిగతా ఎంపీటీసీలు కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో కలవడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 26 సంవత్సరాల నుంచి చీపురుపల్లికి కనకమహాలక్ష్మమ్మ యాత్ర అంటే చాలా వైభవంగా మనందరికీ కూడా మన చీపురుపల్లి గ్రామానికే కాదు ఇలవేల్పు అనేటువంటి చుట్టుపక్కల అయినటువంటి సందర్భాల్లో ఆ అమ్మవారి యందు కూడా కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళు చిన్న చూపే పరిస్థితి. ఏదైనా అభివృద్ధి సంక్షేమం చేద్దామంటే చీపురుపల్లిలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చేస్తే ఆ రోజు నేను జడ్పీటీసీగా ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి ఎదురుగా సుమారు 68 సెంట్లు ఉంది. అక్కడ ఉన్నటువంటి క్యాజువాలిటీకి కానీ ఇంటెన్సివ్ కేర్కి సరిపోతుంది. మరి అక్కడ వద్దండి అంటే అక్కడ ఇమీడియట్ గా రాత్రి మీద తీసుకెళ్లి ఆ కనకమహాలక్ష్మి అమ్మవారి దగ్గర అక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీని ఎత్తివేసి కనకమహాలక్ష్మి అమ్మవారి దగ్గర అక్కడ ఉన్నటువంటి కొండ దగ్గర ఫైర్ చేసినంత డంపింగ్ చేసే పరిస్థితి. వాళ్ళకు ఒక అవగాహన లేదు, చీపురుపల్లిని ఏ విధంగా అభివృద్ధి చేద్దామనేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైనా మన ప్రాంతానికి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ ఏది చేయకుండా మీ అందరితో మనతో మీ గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చింది. దయచేసి ఇదే గౌరవంతో మనం ఉందాం, ఇదే ఒరవడిగా మనం ఉందాం. ఇక ముందు కూడా ఎత్తున మనం ఉందాం. ఈ నియోజకవర్గం మానవ నియోజకవర్గంగా చేస్తున్నాం. అన్ని మానవ సదుపాయాలు మనం కల్పించుకుందాం. మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండగా ఉన్నాం. ఆ నాయకత్వాన్ని మనం బలపరుద్దాం. ఆయన ముఖ్యమంత్రి అవడానికి మనం అంతా సాయశక్తుల